నజరేయుడైన యేసు నామమున మీ అందరికీ నా వందనాలు. ప్రతి ఒక్క క్రైస్తవ విశ్వాసి జీవితంలో ఎడారి కాలం అనేది ఉంటుంది. మరి ఈ పరిస్థితుల గుండా వెళ్తున్నప్పుడు చాలా సందేహాలు మనల్ని చుట్టుముడుతూ ఉంటాయి. దేవుని సన్నిధిని నేను అనుభవించలేకపోతున్నాను. దేవుడు నాతో ఉన్నాడా? దేవుడు ఉంటే నాకెందుకు ఇన్ని సమస్యలు? నేను ఎంతో దేవుని ఆరాధిస్తున్నాను కదా, మరి ఈ సమస్యల నుంచి దేవుడు నన్ను ఎందుకు కాపాడలేదు? ఎందుకు నన్ను ఈ మార్గం గుండా దేవుడు వెళ్ళేందుకు అనుమతిస్తున్నాడు అని ఎన్నో సందేహాలు. అటువంటి పరిస్థితుల్లో మన ఎమోషన్స్, మన ఫీలింగ్స్, మన ఎక్స్పెక్టేషన్స్ ఇవన్నీ కూడా ముందుకొచ్చేస్తాయి. దేవుడు వెనక్కి వెళ్ళిపోతాడు. మరొక విధంగా చెప్పాలి అంటే మన ఆలోచనలు, మన యొక్క ఫీలింగ్స్, ఎమోషన్స్ దేవుణ్ణి మనకి మరుగు చేస్తాయి. నీ పరిస్థితిలో దేవుడు లేడు అనే ఆలోచన అపవాది నీకు కలిగిస్తాడు. అయితే ఒకవేళ నువ్వు అటువంటి స్థితిలో ఉన్నావా? అయితే ఈ దినాన నేను మీతో ఒకటి చెప్పాలనుకుంటున్నానండి. హాగరు శారా దగ్గర నుంచి పారిపోయి వెళ్తూ ఉన్నప్పుడు దేవునికి ఒక పేరు పెట్టింది. ఏమని? చూచుచున్న దేవుడు అని. ఆదికాండం 16వ అధ్యాయం చదివినట్లయితే మీకు తెలుస్తుంది. దేవుడు నన్ను చూడడం లేదు అనుకుంటున్నావేమో. నువ్వు దేవుణ్ణి చూడలేకపోవచ్చు, కానీ దేవుడు నిన్ను చూస్తున్నాడు. దేవుడు నీ స్థితిని చూస్తున్నాడు. ఆయన కంటికి ఏది మరుగైనది లేదు. కీర్తనలు 115వ అధ్యాయంలో చెప్పబడుతుంది, యెహోవా మమ్మల్ని మర్చిపోలేదు, ఆయన మమ్మల్ని ఆశీర్వదించును. జ్ఞాపకపరచుకోండి, దేవుడు మిమ్మల్ని మరచిపోలేదు, ఆయన మిమ్మల్ని తప్పకుండా ఆశీర్వదిస్తాడు. ఈ ఎడారి కాలము ఎందుకు దేవుడు మన జీవితాల్లో అనుమతిస్తాడు అంటే, ఆ ఎడారి కాలం గుండా మనం నడుస్తూ ఉన్నప్పుడు మనలో ఉన్న విశ్వాసాన్ని వృద్ధి పొందించేది. ఇశ్రాయేలీలు కనాను దేశానికి, వాగ్దాన ప్రదేశానికి ఏ దారి గుండా వెళ్ళాడండి? ఎడారి మార్గం గుండా వెళ్ళాడు. ఆ ఎడారి మార్గంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారా? లేదు. దేవుడు వాళ్ళని చాలా సురక్షితంగా నడిపించాడు. వాళ్ళ దురాశలను బట్టి, వాళ్ళ యొక్క సందేహాలను బట్టి, వాళ్ళ యొక్క సనుగులు గొనుగులను బట్టి ఇబ్బందులు ఎదుర్కొన్నారే కానీ ఏ దినము వారికి ఆహారం తక్కువ కాలేదు, నీరు తక్కువ కాలేదు. ఒక్కసారి ఆలోచించండి. ఏది దొరకని అరణ్య ప్రదేశంలో చెప్పబడుతుంది కదా వాక్యం, వాళ్ళ యొక్క బట్టలు కూడా చినిగిపోలేదు, వాళ్ళ చెప్పులు కూడా, బట్టలు పాతగిల్లలేదు, చెప్పులు చినిగిపోలేదంట. ప్రతిదినం ఆహారం. అంతమంది జనమునకు, ఒక జనాంగము దేవుడు పోషించాడు. వాళ్ళు అనుకోని ఉండొచ్చు, దేవుని సన్నిధి మాకు దూరంగా ఉందేమో అని, కానీ దేవుని యొక్క దృష్టి నుంచి వాళ్ళు మరుగై ఉండలేదు. అదేవిధంగా నీ యొక్క పరిస్థితిలో నువ్వు ఇప్పుడు అనుకుంటూ ఉండొచ్చేమో, దేవుని నేను చూడలేకపోతున్నాను, కానీ జ్ఞాపకపరుచుకో, దేవుడు నిన్ను చూస్తున్నాడు. అయితే ఈ ఎడారి కాలంలో ఎలా ఉండాలి? సనుగులు గొనుగుల చేత ఇశ్రాయేలీలు 40 రోజుల ప్రయాణాన్ని 40 సంవత్సరాలుగా మార్చుకున్నారు. దేవుని స్తుతించండి. ఈ ఎడారి కాలంలో మీరు నడుస్తూ ఉన్నట్లయితే ఆయన మీద నమ్మకం ఉంచండి. వాగ్దానం చేసిన వాడు నమ్మదగినవాడు. ఏ మనుష్యుణ్ణి మనం నమ్ముకోలేం, కానీ సజీవుడైన దేవుణ్ణి మనం నమ్మగలం. ఎందుకంటే ఆయన నమ్మదగినవాడు. ఆయన ఇచ్చిన వాగ్దానాన్ని గట్టిగా పట్టుకోండి. దేవా, నన్ను నువ్వు ఈ యొక్క పరిస్థితి నుంచి ఖచ్చితంగా బయటపడేస్తావు అన్న నమ్మకం కలిగి దేవునితో నడవండి. ఖచ్చితంగా మీ ఎడారి కాలం త్వరలో ముగుస్తుంది. దేవుడి వాక్యాన్ని దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్.